ఏమండోయ్ ఏం చేస్తున్నారు? ఇంక స్టార్ట్ చేయండి. ప్లాంట్ వర్క్‌ని జూన్, జూలైలోనే స్టార్ట్ చేస్తే మనకి ఏప్రిల్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు? వర్షాకాలం వచ్చింది. నేనైతే 2 రకాలు వంగనారైతే పోసాను. ఇది సొరకాయి. నేను మళ్ళీ చెప్తాలే కేపర్స్ చాలా చాలా మార్పులైతే చేశాను ఈ ఇయర్ అయితే. ప్లాంట్స్‌ని గూడా డిఫరెంట్‌గా ఈ ఇయర్ నేను మీకు చూపియాలనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఒకటేలాగా గాకుండా ఈ ఇయర్ కొత్తగా మీకు నేను చూపియాలనుకుంటున్నాను. వంగనారు చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇంక 3 డేట్స్ సండేకి ఇదంతా క్లియర్ చేసి ఒక స్మాల్ సైజ్ వాటిల్లో వేసి నెక్స్ట్ 3 స్టెప్స్‌గా వేస్తాను కదా నేను. అలాగా వంగనారైతే చాలా బాగొచ్చిందండి. ఎందుకంటే 4 చినుకులు పడుతున్నాయి, ఎండ కాస్తుంది, అన్నిట్లికి తట్టుకొని వచ్చింది. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. ఎంత హెల్తీగా ఉంది. 2 రకాలైతే ఏసాను. దీంట్లో నేను బ్లాక్ అండ్ వైట్ ఏసాను. బ్లాక్ ఎగిరిపోయినట్టుంది. వైట్ కలర్ వచ్చింది. ఈ బ్యాగ్ మొత్తం ఫుల్ బ్యాగ్ ఏసాను. మనకైతే ఎక్కడా రాలేదు. ఆ మధ్యలో వచ్చింది. అయినా పర్వాలే. ఇంకొక దాంట్లో అయితే ఆల్రెడీ వేశాను. చూపిచ్చాను కదా! ఈరైతే మీకు మంచి గార్డెన్ అయితే నేను చూపియాలనుకుంటున్నాను. మనం ఇష్టపడిన పనిని ఎవ్రీ ఇయర్ మనం మార్చుకుంటూ పోవాలి. కొత్త కొత్త పద్ధతులు చూసేవాడికి బోర్ అనిపియకూడదు. మనకి చేయాలనే ఇంట్రెస్ట్ అనేది ఉండాల. అందుకోసం మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పటికి మన గార్డెన్ బ్యూటిఫుల్‌గా చూపియటానికి మన మైండ్ పవర్ కూడా పెరుగుతదండోయ్!